ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి శ్రీ రాజపద్మ మేడం గారికి నా యొక్క పదవీ విరమణ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాడు. మరి అదేవిధంగా హిందీ భాషలోని కమ్మదనాన్ని అమ్మదనాన్ని రెండూ కలిపి విద్యార్థులకి పాఠాలు చెప్పి ఎంతో డెడికేషన్ గా అంకిత భావంతో పనిచేసినటువంటి సమయ పాలన ఇప్పటికీ కూడా 61 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా ఏ రోజు కూడా ఆ సూర్యుడు అటు నుంచి ఇటు ఉదయిస్తాడేమో కానీ మేడం ఎప్పుడూ స్కూల్కి లేట్గా రావడం నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత సమయ పాలన, అంత అంకిత భావం, అంత చిత్తశుద్ధి ఉన్నటువంటి టీచర్ రాజపద్మ టీచర్ గారు. మరి ఆమె గురించి ఒక పాట. ఇది పేరడి సాంగ్. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. సల్లంగా బ్రతుకు తల్లి నూరేళ్ళు, సల్లంగా బ్రతుకు తల్లి నూరేళ్ళు, సుఖంగా బ్రతుకు సక్కంగా వెలుగు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. వృత్తినే కొలిచినావమ్మా, నిత్య స్ఫూర్తిగా నిలిచినావమ్మా. వృత్తినే కొలిచినావమ్మా, నిత్య స్ఫూర్తినే నింపినావమ్మా. కాలం కరిగిపోయే సర్వీస్ ఆగిపోయే, కాలం కరిగిపోయే సర్వీస్ అయిపోయే, కాలం కరిగిపోయే సర్వీస్ అయిపోయే, రిటైర్ అయ్యే రోజు రానే వచ్చేదాయే. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. నీతి నియమాలు రా చిన్న, నికరంగా చెప్పేను రా కన్నా. జీవిత సత్యాలు రా చిన్న, విడమర్చి చెప్పేను రా కన్నా. నీతి నియమాలు రా చిన్న, నికరంగా చెప్పేను రా కన్నా. జీవిత సత్యాలు రా చిన్న, విడమర్చి చెప్పేను రా కన్నా. చదవాలి అదరద్దు బెదరద్దు, కష్టించి చదవాలి, టీచర్నే తలపించు శిష్యులవ్వాలిరా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ధైర్యాన్ని బోధించినావు, చదువు దారినే చూపనన్నావు. ధైర్యాన్ని బోధించినావు, చదువు దారినే చూపునన్నావు. ఏనాడు ఎప్పుడైనా మేము వీడబోయమ్మ, వేనాడు ఎప్పుడైనా మేము వీడబోయమ్మ. నీ మంచి మాటలు జవదాటబోయమ్మా. వీడబోమమ్మా నిన్ను మరువలేమమ్మా, వీడబోమమ్మా నిన్ను మరువలేమమ్మా. తరగతిలో పాఠాలు రా చిన్న, బహుబాగా చెప్పేను రా కన్నా. జీవిత పాఠాలు రా చిన్న, వివరించి చెప్పేను రా కన్నా. వెనకబడ్డోళ్లకు ముందు ఉన్నోళ్లకు, వెనకబడ్డోళ్లకు ముందు ఉన్నోళ్లకు ఒక్కటే చదువుని అందరినీ గెలిపించే. చదవరా చిన్న, చదువులో గెలవాలి కన్నా. చదవరా చిన్న, చదువులో గెలవాలి కన్నా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా, వందనాలమ్మా నీకు వందనాలమ్మా. అంటే మేము ముద్దుగా